తదుపరి రాశి తులారాశి. తులారాశి అనగానే లిబ్రా అంటారండి. లిబ్రా మరి చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. రా, రీ, రూ, రే, తా, తీ, తూ, తే అనే అక్షరాలు వస్తాయండి. ఆదాయం 2, వ్యయం 8 అండి. ఖర్చు ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి, బాగా గుర్తుపెట్టుకోండి, ఖర్చు ఎక్కువగా ఉంది. మరి రాజపూజ్యం 1, అవమానం 5. విమర్శించేవాళ్ళు 5 ఉన్నారు, పొగిడేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. గురువు వచ్చేసరికి మే వరకు మేషరాశిలో 7వ స్థానంలో ఉన్నాడు, శుభుడై ఉన్నాడు. కాబట్టి బయట వాళ్ళ సహకారంతో ప్రయత్నాలన్నీ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా స్నేహితులతోటి బంధుమిత్రులతో బాగా ఉండండి, మీ ప్రయత్నాలన్నీ ముందరకు వెళ్ళే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. మే 2వ తారీఖు నుంచి తులారాశి వాళ్ళకి గురువు 8వ స్థానంలోకి వెళ్తున్నాడు, అష్టమ స్థానంలో గురువు వెళ్తున్నాడు. కాబట్టి అశుభుడవుతాడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాలకు అన్నిటికీ ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నాకు పనులు అవ్వట్లేదని చెప్పి కోపం తగ్గించుకుంటే చాలా మంచిదండి. కోపం వస్తే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కఠినంగా మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, ఇతరులను నిందించటం అనే విషయాలు తులారాశి వాళ్ళు మానుకుంటే మంచిది. ముఖ్యంగా ఇతరులకు హాని చేసి, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఆలోచన కూడా మానుకోవటం చాలా మంచిది. గురువు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇలాంటివి కనుక చేస్తే. మరి శని ఈ సంవత్సరం నుంచి కుంభరాశిలో 5వ స్థానంలో ఉన్నాడు, అశుభుడై ఉన్నాడు. కాబట్టి బంధుమిత్రులతోటి, అంటే స్నేహితులతో, చుట్టాలతో గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది. ఆడవాళ్ళ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. పిల్లల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. 5వ స్థానంలో ఉంటారు, మొండితనంగా ప్రవర్తించకండి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఒకటి పోతే ఒకటి ఏదో విషయానికి మనస్తాపానికి గురవుతూ ఉంటారు తులారాశి వాళ్ళు, జాగ్రత్త. మరి రాహు వచ్చేసరికి సంవత్సరం ఉగాది నుంచి మీనరాశిలో 6వ రాశిలో ఉన్నాడు, శుభుడై ఉన్నాడు. 6వ రాశిలో ఉండటం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి మీకు. అంతేకాకుండా పరాక్రమాన్ని గుర్తిస్తారు, ఆకస్మిక లాభాలు కలుగుతాయి. మరి మీ పరాక్రమాన్ని ఇతరులు కొద్దిగా మీ విషయాలను గుర్తించే అవకాశం కనిపిస్తుంది. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి కన్యారాశిలో 12వ స్థానంలో శుభుడై ఉండటం వల్ల తీర్థయాత్రలకు ఎక్కువ ఖర్చు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఆడవాళ్ళు ఎక్కువగా సంతోషపడతారు. డబ్బు ఖర్చు కావటం వల్ల కొత్త వస్తువులు వస్తాయి, అనారోగ్యం తొలగి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద తులారాశి వాళ్ళకు చూసుకుంటే కనుక గురువుకి ఎక్కువగా చేసుకోవాలి, శనగల దానం చేసుకోవడం, గురుక్షేత్రాలు సందర్శించడం, గురు జపం చేసుకోవడం, దక్షిణామూర్తి చేసుకోవడం చాలా చాలా మంచిది. మరి అంతేకాకుండా శనీశ్వరుడికి కూడా శనీశ్వరుడు తైలాభిషేకం, శనిగ్రహ దానం చేసుకోవటం వల్ల కూడా అత్యద్భుతంగా ఉంటుంది. రాహు వచ్చేసేటికే మరి శుభుడవటం వల్ల ఇబ్బంది లేదు. కేతు వచ్చేటి కన్యలో ఉండటం వల్ల గణపతికి గరికతో కానీ ఉండాలతో కానీ పూజ చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది.